మనము ఎంత కన్నీరు కార్చి ఏడ్చి ప్రార్థన చేయాలి, ఎంత గుండెలు పగిలేలాగా రోధించాలి. మన పరిస్థితి ఏంటి? ఎక్కడున్నాయి మన తలంపులు? దేని మీద ధ్యానం ఉంచాం? దేని మీద లక్ష్యం ఉంచాం? దేని కొరకు ప్రయాసపడుతున్నాం? భూమి మీద పాపులర్ కావాలనా? కాదు, నువ్వు విశ్వమంతటిలో పాపులర్ కావాలి. విశ్వమంతటిలో నువ్వు ప్రఖ్యాతిగాంచాలి. నీ తరములో దేవుని సంకల్పం ఏంటో, ఆయన ఏం చేస్తున్నాడో దానికి కనెక్ట్ కావాలి. బహు కొద్ది మంది అలాగ కనెక్ట్ అయ్యారు. ఒక స్థానిక సంఘంలో ఉన్న సభ్యులు 100% మంది, 100% తమ తరములో దేవుని ప్రణాళిక ఏమిటో గ్రహించి కనెక్ట్ అయిపోతే ఆ సంఘం హోరేబు కొండ మీద మండుచున్న పొదలాగా మారిపోతుంది, లోకాన్ని ఆకర్షిస్తుంది. అలా మన సంఘం ఉండాలి. ప్రపంచంలో ప్రతి డినామినేషన్కు చెందిన ఎవ్రీ లోకల్ చర్చ్ అలా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రభా దిగిరండి నాయన, నువ్వు దిగి వస్తే తప్ప ఈ గొప్ప కార్యం జరగదు నాయనా. ప్రభువానికి స్తోత్రం.